నమస్కారం డాక్టర్ సతీష్ గారు. నమస్తే అండి. సో పిల్లల్లో మనం చూస్తే అండి జనరల్గా అంటే ఇప్పుడంతా ఆన్లైన్ వచ్చేసింది కాబట్టి వాళ్ళ పర్ఫార్మెన్స్ తెలియట్లేదండి. ఇంటెలెక్చువల్స్ ఎలా ఉన్నాయి అని అంటే ఇప్పుడు మా ఆన్లైన్లో కొంత ఇలిస్ట్రేషన్ కానివ్వండి, లేదంటే యానిమేషన్తో వచ్చేటువంటి డయాగ్రామ్స్ వల్ల కానివ్వండి, వాళ్ళకి ఏంటంటే ఓకే ఇదే బాగుంది, అది ఏదైతే చూస్తున్నారో దాన్ని అప్పచెప్పడానికి రెడీగా ఉన్నారు. బట్ ఇప్పుడున్న జనరేషన్ పిల్లలకి పేరెంట్స్, పిల్లలు, టీచర్స్ తెలుసుకోవాల్సినటువంటి కొన్ని విషయాలు ఉంటాయి. సో అది మీ సైడ్ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. డెఫినెట్గా చాలా ఎడ్యుకేషన్ సిస్టమ్ని దగ్గరుండి అబ్జర్వ్ చేస్తారు కాబట్టి అడుగుతున్నాను. చదవటం, రాయటం, వినటం, వీటి ఇంపార్టెన్స్ని ప్రతి టీచర్ ఏ విధంగా అర్థం చేసుకుని పిల్లలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది, ప్రతి పేరెంట్ ఏ విధంగా అర్థం చేసుకోవాలంటారు పిల్లల పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి అయినా సరే? ఆర్గానిక్ పద్ధతిలో మీ చర్మాన్ని తెల్లగా మార్చుకోవాలనుకుంటున్నారా? సంప్రదించండి డాక్టర్ మాధవిని. అంటే డెఫినెట్గా అంటే 3 అనేది మనకి పార్ట్ ఆఫ్ ది ఎడ్యుకేషన్. డెఫినెట్గా మనం అంతే కదండి, పాప టీచర్ చెప్పింది వింటారు, చెప్పింది రాస్తారు, లేకపోతే మాట్లాడతారు, చదువుకున్నది, ఇట్లా అన్ని రకాల సిస్టమ్స్ కూడా పార్ట్ ఆఫ్ ది లెర్నింగ్లోనే ఉంటాయి. లెర్నింగ్లో డిఫరెంట్ స్టైల్స్. ఇప్పుడు అన్ఫార్చునేట్గా మీరు చెప్పినట్టుగా మొత్తం అన్ని వింటున్నారు అంతే. అవును. చూడండి, బుక్స్ కూడా నేను చూసాను మొన్న, ఏదో ఒక యాప్ ఏదో వచ్చింది, ఆ బుక్ కూడా మనం చదవక్కర్లేదు, మనం ఆడియో పెట్టుకుంటే మొత్తం ఆ బుక్లో ఉన్న సారాంశం, లేకపోతే సినిమా స్టోరీ అనుకోండి, వినడం, చూడటం మనసి అంటే వినడం అనేది ఈజీగా ఉంది కాబట్టి, అంటే పిల్లలు చూడండి భోజనం తినమంటే తింటారు, జ్యూస్ తాగమంటే తాగుతారు, అది ఈజీ కదా. జస్ట్ ఒక గ్లాస్లో ఇచ్చారనుకోండి, జ్యూస్ పట్టేసుకోమంటే తాగమంటే తాగేస్తారు. అదే కలుపు తినమన్నాం అనుకోండి, అది కొంచెం పెద్ద ఇబ్బందికరంగా ఉంటుంది. సో ఇది ఈ రకంగా మనకు ఆన్లైన్ సిస్టమ్స్ లేకపోతే ఇలాంటి ప్లాట్ఫామ్స్ రావడం వల్ల అసలు చదవడం వల్ల ప్లెజర్ పోయింది. న్యూస్ పేపర్ చదవడానికి అంటే నెట్లో పేపర్ చదవడానికి తేడా ఉంది కదా. అవును. ఇప్పుడు మేబీ మేము చిన్నప్పుడైనా, లేకపోతే అంటే అఫ్కోర్స్ చాలా 10 ఏళ్ల క్రితం వరకు కూడా ఎవరైనా కూడా పేపర్ చదివినప్పుడు ఆ ఫీల్ వేరు ఉంటుంది. చేతితో పేపర్ పట్టుకుని చదివినప్పుడు కొంచెం ఆ ఫీల్ ఉంటుంది. ఇప్పుడు నెట్లో చూస్తున్నాం మనం. అందువల్ల ఏంటంటే ఈ ప్యాటర్న్ ఎప్పుడైతే మీకు ఇలా డిజిటలైజేషన్ ఎక్కువైతే అయిపోయిందో, డెఫినెట్గా ఈ పిల్లలు ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి రావాల్సినటువంటి కంటెంట్ అంటే అండర్స్టాండింగ్ ద కంటెంట్ ఏదైతే ఉందో అది తగ్గిపోతుంది అన్నమాట వాస్తవం ఉంటుంది. సో డెఫినెట్గా ఎప్పుడునంటే అంటే మనం వీళ్ళ ఓన్లీ వినడం వల్ల ఏది రాదు, ఓన్లీ చదవడం వల్ల రాదు, ఓన్లీ దాన్ని అప్లికేషన్ పర్స్పెక్టివ్ ఏదైనా చేయడం కానీ ఇది కానీ ఏదైతే ఉంటుందో అది అన్నిటికంటే మోస్ట్ ఎఫెక్టివ్ మెథడ్ ఏంటంటే ఒక పర్టికులర్ ఆస్పెక్ట్స్ మీద పూర్తి అవగాహన రావాలంటే దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి వర్క్ చేయాలి. ఇప్పుడు ఏదైనా ఒక ఫిజిక్స్లో ఒక ఫర్ ఎగ్జాంపుల్ న్యూటన్స్ లా అని ఉందనుకోండి, లేకపోతే ఇంకొకటి ఏదో ప్రాక్టికల్గా ఏదైనా కెమిస్ట్రీలో సంథింగ్ ఏదైనా కెమికల్ బాండింగ్, లేకపోతే ఇంకోటి ఉంది, లేకపోతే మ్యాథమెటిక్స్లో పైథాగరస్ థియరం ఉంది. అది చదవడం వల్ల రాదు. టీచర్ చెప్పినప్పుడు చెప్పే స్టైల్లో కొంత ఇమాజిన్ చేసుకోవాలి అంతే కదా. ఇప్పుడు నేను ఏదో చెప్తున్నానంటే డిఎన్ఏ ఉందండి, లేదా వైరస్ ఉందన్నాను, మీకు ఏంది అసలు మీరు ఇమాజిన్ చేయలేరు కదా. అందులో ఎడినిన్, గ్వానిన్, సైటోసిన్ ఉందనేది మనకి ఏం అర్థం కదా. ఒక డిఎన్ఏ స్ట్రక్చర్ అని అంటే ఇప్పుడు మీరు చెప్తుంటే మాకు బోర్డ్ టీచింగ్ ఉంది కాబట్టి ఆ రోజు అట్లీస్ట్ అది కొంత అట్లీస్ట్ ఇది ఏంటోదండి. అవును. ఇప్పుడు కొన్ని కనపడతాయండి. ఇప్పుడు సివిల్ ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థి స్ట్రక్చర్ కనపడుతుంది, బిల్డింగ్, ఓహో ఇది బిల్డింగ్ ఉంది, లేకపోతే ఇలా ఉందని కనపడదు కాబట్టి కొంత విజువలైజ్ చేయగలరండి. కొన్ని సబ్జెక్టులు చదివినప్పుడు విజువలైజేషన్ కూడా చేయడానికి మీకు కుదరదు అది, ఎందుకంటే అది ఇప్పుడు అంతే. ఇప్పుడు కంప్యూటర్లో చిప్ ఏదో ఉందండి, దాని ఫంక్షన్ గురించి నేర్చుకుంటున్నారు, ఎలా విజువలైజ్ చేస్తారు దాన్ని అసలు? అంటే మీరు ఇమాజిన్ చేయలేరు కదా దాన్ని, అది ఫంక్షన్ ఇమాజిన్ చేయలేరు. చేయనప్పుడు తెలియకుండానే అది అర్థం కాకపోవడం వల్ల గుర్తుపెట్టేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు పాప పిల్లలు. అంతే కదండి ఒకటి. రెండోది ఏంటంటే ఇది వరకు స్కూల్స్లో ప్రాక్టికల్ ల్యాబొరేటరీస్ ఉండేవి. ఇప్పుడు అన్ని అపార్ట్మెంట్స్లో స్కూల్స్ రావడం వల్ల అసలు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ల్యాబొరేటరీస్ 8th, 9th, 10th క్లాస్ పిల్లలు చేయడం మీరు ఎప్పుడైనా ఇవన్నీ చూస్తున్నారా? ఇప్పుడు సిటీలో మనకి బోర్డు స్కూల్స్ ఉన్నాయి, సరే ఒక స్కూల్ అని కాదనుకోండి, ఎక్కడా కూడా ప్రాక్టికల్స్ ఎప్పుడైతే మీకు తగ్గిపోయాయో వీళ్ళకి తెలియదు కదండి. ఇప్పుడు ఏదో కెమికల్ రియాక్షన్ అన్నారంటే ఆ రియాక్షన్ ఏంటన్నా తెలియాలి కదా. అందువల్ల ఏంటంటే వీలున్నంత వరకు కూడా అంటే ఏదైనా ఒక కాన్సెప్ట్ నేర్పినప్పుడు సేమ్ ప్యారలల్గా దాన్ని ప్రాక్టికల్గా, సరే కొంత విజువలైజ్లుగానా, కొంత ఏదైనా ఎక్స్పెరిమెంట్ చేసా, లేకపోతే వేరే రకంగా మీరు చెప్పగలిగితే తప్ప. ఇప్పుడు టికనామిక్ సైన్స్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా అన్నానండి ఏదో నేను, అసలు ఎందుకు వాడతారు, దేని గురించి వాడతారు, అది ఎక్కడ పనికి వస్తుంది, రియల్ లైఫ్లో ఎక్కడ పనికి వస్తుంది అన్నది మీరు అంటే మీరు రియల్ లైఫ్లో ఉన్న చూసిన దాన్ని మీరు చదవబోయేదాన్ని కనెక్ట్ చేయాలి. నేను అవును కనెక్ట్ చేస్తే మీ మైండ్ ఏం చేస్తే తెలియకుండా రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ దగ్గరికి వెళ్తుంది. అంతే కదండి. ఓహో రియల్గా మీరు బ్రిడ్జ్ కడుతున్నారు, బ్రిడ్జ్ కట్టినప్పుడు ఇలా బ్రిడ్జ్ కరువు వచ్చింది, ఇక్కడ ఏదో యాక్సలరేషన్ ఉంది, లేదా కారు వెళ్ళింది తిరిగింది అని అన్నారు అనుకుంటే అర్థం చేసుకుంటారు పిల్లడు. ఓహో మన కారు మీద వెళ్తున్నాం, లేదా యాక్సలరేషన్ అంట, లేదా ఏదో కరువు వచ్చింది, లేకపోతే కెమెరా అంట, సంథింగ్ కొంత విజువలైజ్ చేయడానికి ఉంటుంది, చెప్పొచ్చు. అలాగా ఎంతో కొంత మీరు పిల్లవాడు రియల్ లైఫ్లో చూసినటువంటి ఇన్సిడెంట్స్ ఏవైతే ఉంటాయో దాన్ని కనెక్ట్ చేయగలిగే పరిస్థితిలో ఉంటే
వాడికి నచ్చింది, బాగుంటుంది. అందుగురించి పిల్లలు చాలామంది మ్యాథ్స్ అర్థం కాలేదు, సోషల్ బాగుంది అంటాడు. మీరు చూడండి, బయాలజీ బాగుంది సార్, నాకు ఫిజిక్స్ అర్థం కాలేదు అంటాడు. మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ చూడండి, ఎందుకంటే బయాలజిస్ట్ ఇంట్రెస్ట్ అంటాడు, కాదు ఇంట్రెస్ట్ కాదు, అది అర్థమైంది అంతే, ఇది అర్థం కాలేదు. అదే ఇదొక సబ్జెక్ట్, సోషల్ ఉందనుకోండి, కొంత అర్థమైంది అనుకోండి, అర్థమైంది, ఇది అర్థం కాలేదు. సో వీలున్నంత వరకు కూడానంటే మీరు ప్రాక్టికల్గా చూసినటువంటి రియలిస్టిక్గా ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ని రోజు మీరు డైలీ చూసే దాంతో కనెక్ట్ చేస్తూ మీరు చెప్పబోయే కాన్సెప్ట్ని కనెక్ట్ చేసేయాలి దానికి. న్యూటన్స్ లా చెప్పేటప్పుడు న్యూటన్స్ లా రియలిస్టిక్గా లైఫ్లో ఎక్కడ వాడతాం మనం అన్నది మీరు కనెక్ట్ చేశారనుకోండి, మర్చిపోడు. ఇంకా ఇప్పుడు మీకు కూడా సంబంధం లేదు ఏది చెప్పినా కూడా, ఏదైనా ఒక కాన్సెప్ట్ పట్టుకొచ్చి చెప్పినది మెడికల్తో, లేకపోతే ఏదో అనుకుందాం, లేకపోతే సివిల్ ఇంజనీర్ని మీకు ఏదో చెప్పాను అనుకోండి, మీకు కనెక్ట్ అవుతే, మీకు కరెక్ట్గా మీరు రోజు చూసేదానికి నేను కనెక్ట్ చేశాను అనుకోండి, మర్చిపోరు. అసలు మీకు సంబంధం లేదని నేను చెప్పాను అనుకోండి, సపరేట్గా చూస్తారు దాన్ని, అది కంప్లీట్గా ఏదో సపరేట్గా ఉన్నట్టుగా మీకు అనిపిస్తుంది అది యాక్చువల్గా. అందువల్ల ఏంటంటే చెప్పి టీచర్స్ వీలున్నంత వరకు కూడా అంటే ప్రాక్టికల్గా దీన్ని ఎక్కడ అప్లై చేస్తారు, వేర్ వీ షుడ్ అప్లై అన్న దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలంటే, ఎక్కడ ఈ కాన్సెప్ట్ ఎక్కడ వాడతాం, ఇది ఎక్కడ వాడతాం, అది ప్రాక్టికల్. రెండోది ఏంటంటే చదవడం అన్న పదం కంటేనంటే అబ్జర్వ్ చేయడం అన్న పదం ఎక్కువగా మనం తల్లిదండ్రులు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే చదవడం వేరు, అబ్జర్వ్ చేయడం వేరు. ఇప్పుడు మీరు రోడ్డు మీద వెళ్ళడం వేరు, చుట్టుపక్కల అబ్జర్వ్ చేయడం వేరు. మీరు ట్రావెల్ చేస్తున్నారు, నేను చేస్తున్నాను, ఇంకొకళ్ళు చేస్తున్నారు, కానీ అందరూ ఒకే రకంగా ట్రావెల్ చేయరండి. రోడ్డు మీద ట్రావెల్ చేయరండి, ఒక్కొక్కడు ఒక్కొక్క రకంగా అబ్జర్వ్ చేస్తాడండి. ఒకసారి వెళ్ళాడు అనుకోండి, రెండోసారి మళ్ళీ దారి మర్చిపోవడం, వెళ్ళిపోతాడు. ఒకడు 3-4 సార్లు వెళ్ళినా ఉండే, మళ్ళీ గూగుల్ మ్యాప్ పెట్టుకుంటే తప్ప వెళ్ళలేడు. బట్ ఆడు ట్రావెల్ చేశాడు, వీడు ట్రావెల్ చేశాడు, వాడు డ్రైవింగ్ చేశాడు, వీడు డ్రైవింగ్ చేశాడు. సో ఇక్కడ డ్రైవింగ్ చేయడం కాదు ఇంపార్టెంట్, డ్రైవింగ్ చేస్తూ మైండ్ని ఫోకస్గా అబ్జర్వేషన్ చేశాడు. ఓ ఇక్కడ ఈ బోర్డు వచ్చింది, ఇక్కడ లెఫ్ట్ వచ్చింది, సంథింగ్ లైక్ తెలియక అదే స్పీడ్. మళ్ళీ మీరు 60 కిలోమీటర్స్, నేను 60 కిలోమీటర్ స్పీడ్ వెళ్ళాను, కానీ మీరు డ్రైవ్ చేసేటప్పుడు వేరే ఏదో ఆలోచించుకుంటున్నారో దీన్ని పట్టించుకోలే. నేను డ్రైవ్ చేసేటప్పుడు నా మైండ్ని అబ్జర్వేషన్ పెట్టాను, అంతే తేడా. అంటే చదివేటప్పుడు అబ్జర్వేషన్ ఎప్పుడైతే ఎక్కువ ఉందో, ఆ అబ్జర్వేషన్ ఎప్పుడైతే మీకు కలిసిందో, అంటే అబ్జర్వేషన్ అంటే లాజికల్గా చెప్పాలంటే వై నాట్ అండి. మీరు వెళ్ళేటప్పుడు మీరు బాగా అబ్జర్వ్ చేస్తున్నారనుకో, మీకు అనిపిస్తుంది సార్, ఓహో ఇలా వచ్చామా, అలా వచ్చుంటే షార్ట్ కట్ కదా అని మీకు అనిపిస్తుంది. అలా అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది కదా, ఓహో మనకు తెలియక ఎలా వచ్చేసినట్టున్నాం, ఇంతకుముందు సార్ అలా వచ్చాం కదా, ఈ రూట్ కరెక్ట్ కాదేమో అన్న పాయింట్ ఎప్పుడు వస్తుంది మీకు, మీరు అబ్జర్వ్ చేస్తేనే కదా. లేదంటే అసలు మీకు తెలియదు కదా, ఇంకో షార్ట్ కట్ ఉందని కూడా మీరు కనీసం ఇమాజిన్ చేయలేరు మీరు. అంటే చదివి విద్యార్థి ఎప్పుడైతే ఒక లెసన్ చదువుతున్నాడో వీలున్నంత వరకు కూడా చదువుతో పాటుగా, అంటే యాక్టివ్ లెర్నింగ్, ప్యాసివ్ లెర్నింగ్ అంటారంటే, అంటే ప్యాసివ్గా ఉండకూడదండి, యాక్టివ్గా ఉండాలి. సో డ్రైవింగ్ చేసినప్పుడు యాక్టివ్గా ఉండాలి. ప్యాసివ్ డ్రైవింగ్ కూడా చేస్తారు చాలామంది, చక్కగా వెంట చేస్తూ ఉంటారు. వాడు డ్రైవింగ్ చేస్తాడు, ఏం యాక్సిడెంట్ ఏం చేయడు, బట్ ఇన్వాల్వ్ అయ్యి చేయడం వేరు కదా. అవును, ఇన్వాల్వ్ అయ్యి చేయడం వేరు కదండి. అందువల్ల ఏంటంటే ఈ చదివి విద్యార్థులు ఎవరైతే ఉంటారో వీళ్ళంత వరకు అబ్జర్వేషన్ ఎక్కువ చేయడం వల్ల క్వశ్చన్ క్రియేట్ అవుతుంది మైండ్లో. మీరు చెప్తుంటే నాకు ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ నాదే గుర్తొస్తుంది సార్. ట్రావెలింగ్ అందరూ చేస్తాను, బట్ ట్రావెలింగ్ చేసేటప్పుడు కొంతమంది మీరు ఇందాక చెప్పిన దాని ప్రకారం అయితే, నేను మొబైల్ చూసుకుంటూ ట్రావెలింగ్లోనే ఉంటాను. సో నాతో పాటు ఇంకొకరు కూడా ట్రావెలింగ్లో ఉంటారు. సో నా పక్కన ఉన్న వాళ్ళు అబ్జర్వ్ చేసి ఏ రూట్ ఎటైపు ఏంటి అనేది వాళ్ళు చూసుకుంటూ అబ్జర్వ్ చేసి ఇచ్చేస్తారు. అతని బ్రెయిన్కి నా బ్రెయిన్కి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, నేను సెల్ ఫోన్లోనే మునిగిపోయి ఉంటాను, నాది అబ్జర్వేషన్ ఉండదు, అతని అబ్జర్వేషన్ ఉంటుంది. డ్రైవింగ్ చేసేటువంటి వాళ్ళకి అబ్జర్వేషన్ ఉంటుంది. కార్లో ఫ్రీగా కూర్చొని సెల్ ఫోన్ పిసుక్కునే వాడికి కార్లోనో ఒకటే. చూడండి, అబ్జర్వేషన్లో మాత్రం చాలా విషయాలు తెలుస్తాయి. సో మీరు చదవడం ఒకటే కాదండి, వీళ్ళందరూ చదువుతారు, ఇట్స్ కాల్డ్ ప్యాసివ్ లెర్నింగ్. అంటే చదవడంలోనే కొంచెం యాక్టివ్గా ఇన్వాల్వ్ అయ్యి అబ్జర్వేషన్ ఎప్పుడైతే చేయడం మొదలెట్టాడు విద్యార్థి డౌట్స్ వై నాట్ ఇది ఎప్పుడైతే ఈ క్వశ్చనింగ్ వచ్చేసిందో వాడికి ఆ వైకి ఆన్సర్ మళ్ళీ నెతుకుతుంది బ్రెయిన్, వై నాట్ కూడా నెతుకుద్ది, ఆటోమేటిక్గా మీకు క్లారిటీ పెరుగుతుంది. ఆ వై నాట్ అన్నది అప్పుడు ఇండైరెక్ట్ గా మళ్ళీ ప్రాక్టికల్గా ఇది ఎక్కడ వాడతాం అన్నది వస్తుంది. అందువల్ల ఏంటంటే రాయడం కూడా చూసి రాస్తే ఉపయోగం ఉందండి. దాన్ని అండర్స్టాండ్ చేసుకుని చూడకుండా రాయాలి నోట్స్ రాసిన. మనం ఏం చేస్తే కాపీ కొడతాం. స్కూల్లో మీరు అబ్జర్వ్ చేస్తే అసలు ఇదిగో ఇది టెక్స్ట్ బుక్, ఈ క్వశ్చన్స్, ఇంటికాడ వెళ్ళి క్వశ్చన్ ఆన్సర్స్ రాయమంటారు. మీరు చూడండి, ఇక్కడ స్కూల్స్ పిల్లలు ఉంటారు కదా, 8th 9th పిల్లలు, హోంవర్క్ ఇచ్చారు సార్ అంటారు. ఇంటికి వచ్చి రాగానే మమ్మీ నాకు హోంవర్క్ ఇచ్చారంట పిల్లలు. ఆ హోంవర్క్ అంటే ఏముండదండి, ఆ టెక్స్ట్ బుక్లో ఉన్న ఏవైతే ఉంటాయో మళ్ళీ చూసి రాయడం. అంటే కాదండి, దాన్ని అండర్స్టాండ్ చేసుకుని డైజెషన్ చేసుకుని టెక్స్ట్ బుక్ లేకుండా అతను ఓన్గా రాయాలి. తప్పు రాయనివ్వండి, తప్పేం లేదు, కరెక్ట్గా రాయాలని. యాజ్ ఇట్ ఈజ్గా రాయడానికి యాజ్ ఇట్ ఈజ్గా రాసిదే స్కిల్ అయితే కంప్యూటర్ చేస్తుంది, మనుషులు ఎందుకు అసలు? అవును, నిజంగా చదివి యాజ్ ఇట్ ఈజ్గా పుస్తకం ఉన్నది రాయాలి, గుర్తుపెట్టుకోవాలంటే కంప్యూటర్ బాగా గుర్తుపెట్టుకుంటుంది కదా, అసలు మనుషులతో పనే ఉంది అసలు. ఇట్స్ బెటర్ కదండి. అవునవును. అందు గురించి ఏంటంటే నువ్వు అర్థం చేసుకుని డైజెషన్ చేసుకుని ఎప్పుడైతే నువ్వు బుక్ మూసి రాసావో బ్రెయిన్ 100% వెళ్తుంది ఫోకస్గా. విజువల్ కూడా పెరుగుతుంది. మీరు భయంతో రాస్తారు, ఫోకస్ రాస్తారు.
పుస్తకం చూసి రాసినప్పుడు ఎలా రాస్తారు తెలుసా? మీరు పక్కన పాటలు కూడా పెట్టుకుని రాయొచ్చు, సినిమా చూస్తే కూడా రాయొచ్చు, ఏముంది అంతే కదండి, 2-3 పనులు. సో నోట్స్ రాసేటప్పుడు వీరున్నంత వరకు టెక్స్ట్ బుక్ పక్కన లేకుండా రాయాలి. టీచర్ పాఠం చెప్పేటప్పుడు వీరున్నంత వరకు విజువలైజ్ చేయాలి అప్లికేషన్ పర్స్పెక్టివ్లో. చదివేటప్పుడు అబ్జర్వేషన్ పవర్ పెంచాలి. అప్పుడే ఈ 3 పదాలకి మీకు పర్ఫెక్ట్ మీనింగ్ వస్తుంది తప్ప మీరు నేను చదివేశాను, నేను వినేశాను, నేను చేసేసాను అంటే కాదు కదండి. సో అట్లా మీరు చెప్పినట్లు యాక్టివ్ లెర్నింగ్, పాసివ్ లెర్నింగ్ అని 2 ఉంటాయి. యాక్టివ్ లెర్నింగ్ ఎప్పుడూ కూడా మనలో ఎక్సైట్మెంట్ని పెంచుతుంది, ఎక్కువ రోజులు అది మనల్ని అంతే యాక్టివ్గా ఉంచడానికి కూడా ప్రయత్నం చేస్తుంది. అది మైండ్ వైజ్ కానివ్వండి, బ్రెయిన్ వైజ్ కానివ్వండి, యాక్టివిటీ వైజ్ కానివ్వండి, ఆ విధంగా ఉపయోగపడుతుంది. సో పిల్లల్లో మాత్రం మీరు చెప్పినటువంటి ట్రెడిషనల్ మెథడ్ నాకు బాగా నచ్చింది సార్. ఒక్కసారి మనం చదివిన కాన్సెప్ట్ అంటే ఒక్కసారి వినాలి, విన్నదాన్ని మెమరైజ్ చేసుకోవాలి, మళ్ళీ ఒకసారి చూసుకొని రాసుకొని, అంటే రాయటం కూడా ఇంపార్టెంటే. దానివల్ల ఒకప్పుడు అదే అండి మెథడ్ కూడా అదే. చదివిన తర్వాత కూడా అండి మేము కళ్ళు మూసుకొని ఆ కాన్సెప్ట్ని మళ్ళీ ఒకసారి గుర్తించుకోమని చెప్పి మెమరైజ్ చేసుకోవాలి. చక్కగా కళ్ళు మూసుకుని. ఇప్పుడు కొంతమంది సార్ టైం లేదు, నేను బస్సులో వెళ్తున్నాను అంటారు, కాలేజీకి సార్ ఇంజనీరింగ్ కాలేజ్ ఎంత దూరం ఉంది, గంట సేపు ప్రయాణం చేయాలంటారు. గంట సేపు ఎందుకు టైం వేస్ట్ చేస్తావు మొబైల్, నువ్వు ఆల్రెడీ చదువు ఉంటావు కదా, కళ్ళు మూసుకుని అన్ని గుర్తించుకో. అంతే. ఒకవేళ ఎక్కడన్నా స్టక్ అయ్యావనుకో, ఎక్కడ స్టక్ అయ్యో గుర్తుపెట్టుకో. బస్సు దిగిన తర్వాత ఆ గుర్తుపెట్టుకున్నది మళ్ళీ బుక్ తీసి క్యాప్ ఫిల్ చేసుకో, తప్పే ఉంది. 1 అవర్ నీకు ఎందుకు టైం వేస్ట్ చేస్తా, పక్కన ఎవడో సరే బుక్ తీసి చూస్తే పక్క వాళ్ళని హేళన చేస్తున్నారు అంటాడు, లేదా బస్సులో వెళ్తే చదవరాపోతున్నాను అంటాడు. బస్సు వద్దు ఏం వద్దు, నువ్వు ఆల్రెడీ ఇంతకుముందు చదువుకున్నావు, కళ్ళు మూసుకుని రివైజ్ చేసుకున్నప్పుడు నువ్వు ఆగుతూ ఉంటావు, తెలియకనే స్టక్ అవుతావు మనం, అంతే కదా. స్టక్ అయినప్పుడు ఎక్కడ స్టక్ అయ్యో తెలుస్తుంది. బస్సు దిగిన తర్వాత మళ్ళీ బుక్ ఓపెన్ చేసుకో, చక్కగా చేసుకో. అంటే ఏదో ఒక, అంటే మీరు ఎప్పుడైతే ఆ లెర్నింగ్ లేకపోతే ఆ మైండ్ అంతే కదండి, మైండ్ మళ్ళీ దాన్ని రిట్రీవ్ చేసుకుంటుంది, మైండ్కి ఉన్న పవర్ అది. సో అలా చేసుకునే విధానం ఎప్పుడైతే వచ్చిందో అది పర్మనెంట్ మెమరీలోకి వెళ్తుంది, లేకపోతే తినేసి వామిటింగ్ చేసినట్టుగా మీరు టెంపరీ మెమరీలోకి వెళ్తుంది, అది ఉపయోగం లేదు కదండి. అవును. సో దాన్ని కొంచెం ఎక్కువ చదవడం వల్ల రాదండి, ఎక్కువ అబ్జర్వ్ చేసి దాన్ని అండర్స్టాండింగ్ చేసుకోగలిగితేనే మీకు అది నిలబడుతుంది. అవును. లేకపోతే సార్ మా అబ్బాయి 10 సార్లు చదివాడు, లేదా పొద్దున 6 కలిసి సాయంత్రం 10 దాకా కష్టపడుతున్నాడు అంటే ఎలా కష్టపడుతున్నాడు, అది కూడా ఇంపార్టెంటే కదా. అవును. అవును. ఓకే, 2 మనుషులు 1 గంట సేపు పని చేస్తారు, బట్ అవుట్కమ్ వేరు ఉంటుంది కదా. అవును. మీ దగ్గర 2 ఎంప్లాయీస్ ఉన్నారు, 2 కూర్చోబెట్టండి, 2 గంట చేశారు ఎడిటింగో లేకపోతే ఏదో అనుకుందాం, బట్ అవుట్కమ్ వేరు ఉంటుంది. చూసారు, అవుట్కమ్ వేరు ఉంటుంది. సో ఇక్కడ కూడా అంతేనండి, అంటే ఇట్స్ నాట్ అబౌట్ ద టైం. 3 ఏరియాస్లో ఒక పిల్లోడిని ఎలా డెవలప్ చేయొచ్చు అని అంటే ఈ ఒక్క వీడియో చూస్తే అర్థమవుతుందండి. అంటే సైకలాజికల్గా పేరెంట్స్ చూసినా సరే, టీచర్స్ చూసినా సరే, డెఫినెట్గా వాళ్ళకు ఒక ఐడియా అయితే వస్తుంది. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. అయితే చాలామంది పేరెంట్స్ మీ దగ్గర అపాయింట్మెంట్ కావాలనుకుంటున్న వాళ్ళు ఉంటారు. అవునండి. ఎలా అంటే వీడియో చూసిన తర్వాత ఓకే మా పిల్లల్లో లెర్నింగ్ డిజబిలిటీ ఇలా ఉంది, లేదంటే పర్ఫార్మెన్స్ వీక్గా ఉంది, లేదా స్కూల్లో పర్ఫార్మెన్స్ అంతగా చేయలేకపోతున్నాడు, అండ్ ఏజ్ పెరిగే కొద్దీ చిన్నప్పుడు అంత క్యూరియస్గా కానీ, చిన్నప్పుడు అంత యాక్టివ్గా కానీ పెద్దగా లేకపోతున్నాడు, టీనేజ్లో ముఖ్యంగా హార్మోన్ల చేంజెస్ వల్ల కొన్ని అడిక్షన్స్కి అలవాటు అయిపోతూ ఉన్నాడు అనేటువంటి పేరెంట్స్, అంటే కంప్లైంట్తో వచ్చేటువంటి వాళ్ళు ఉన్నారు. మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఎలా? లేదు, డెఫినెట్గానండి. అంటే కొంతమందికి నేను రెగ్యులర్గా వస్తూ ఉంటారు, నాకున్న టైం అవకాశాన్ని బట్టి చూస్తూ ఉంటాను, బట్ అందరికీ చూడకపోయినా డెఫినెట్గా నాకున్న అవకాశం వరకు నేను చూస్తాను. ఎందుకంటే స్టూడెంట్స్ అంటే నాకు ఆ ప్యాషన్ ఉంది కాబట్టి డెఫినెట్గా ఎంత అవకాశం ఉన్నంత వరకు కూడా నేను టేకప్ చేస్తాను. ఎక్కువ టైం స్పెండ్ చేసి చూసి ఎక్కడ స్టూడెంట్ ఇబ్బంది పడుతున్నాడు అన్న విషయం ముందు డయాగ్నోసిస్ చాలా ఇంపార్టెంట్ అండి. మెడిసిన్ ఏముందని ఎవరైనా చేస్తారు, మీ దగ్గర డిసీజ్ వస్తే మెడికల్ షాప్కి వెళ్తే సార్ నాకు ఇది ఉంది అంటే ఆడే ఇచ్చేస్తారు మెడిసిన్ మీకు. సో డయాగ్నోస్ చేసినప్పుడు ఏంటంటే మాకు స్టూడెంట్ చూసినప్పుడు జనరల్గా అర్థమవుతుంది, వెంటనే అర్థమైనప్పుడు ఏంటంటే ఆ రెక్టిఫికేషన్ మెథడాలజీ చెప్తాం పేరెంట్స్కి. లేదంటే ఇక్కడ జరుగుతుంది రాంగ్, ఈ రాంగ్ని మీరు కానీ రెక్టిఫై చేయగలిగితే అంతే కదండి. ఇప్పుడు రాంగ్, మీరు హైదరాబాద్ నుంచి మీరు విజయవాడ వెళ్ళాలంటే తెలియక చెన్నై వెళ్ళిపోతున్నారు, ఎవడో చెప్పాడు మీకు ఇటే అని, హైదరాబాద్ మీకు తెలియదు వెళ్ళిపోతున్నారు, ఎవడో కూడా మధ్యలో కరెక్ట్ చేసి బాబు ఇది తప్పు, ఇది నువ్వు వెళ్ళిపోయే రూట్ చెన్నై, నువ్వు వెళ్ళవలసింది వేరే రూట్ అది అని చెప్పి కరెక్షన్ చేసి మీరు లైన్లో పెట్టాడు అనుకోండి, మీకు ఫర్దర్గా జరిగే డ్యామేజ్ తగ్గిపోయినట్టే కదా. అంతే కదా, లేకపోతే మీరు వెళ్ళిపోతారు చెన్నై వెళ్ళిపోవడం వల్ల మీకు నష్టం ఏంటంటే ఈ 200 కిలోమీటర్ల నష్టం కాదండి, లాజికల్గా చెప్పాలి 200 మళ్ళీ 200 వెనక్కి రావాలి, 2+2 400 అయింది. అంటే డ్యామేజ్ డబల్ ఉంటుందంటే మీకు కెరియర్లోనంటే ఒక డ్యామేజ్ జరిగితే డ్యామేజ్ 2-3 టైమ్స్ ఉంటుందండి దాని ఎఫెక్ట్. మనం ఏమనుకుంటామంటే 7వ తరగతి బాగా చదవలేదు కదా, ఏమవుతుంది 8వ తరగతిలో బాగా పికప్ అవ్వడం ఉండదండి. ఆ 7th మీకు జరిగిన డ్యామేజ్ ఎఫెక్ట్ 2 టైమ్స్ ఉంటుందండి. ఎందుకని మల్టిప్లికేషన్స్ 7వ తరగతి టీచర్ చెప్తాడు, 8వ తరగతి టీచర్కి ఆ సిలబస్లో ఉండదు. వాడు ఏమైనా ఎదుగు చేసుకుంటాడో ఈ పిల్లవాడు 7వ తరగతిలో మల్టిప్లికేషన్స్ వచ్చో అనుకుని పాపం నెక్స్ట్ వెళ్తాడు అతను. సో అందువల్ల ఏంటంటే
ఆ డ్యామేజ్ని డెఫినెట్గా మేము గుర్తించి వీలున్నంత వరకు మనం ఇలా కాదు ఇలా చేయండి అని చెప్పడం జరుగుతుంది. సో పేరెంట్స్ కూడా కొంచెం కేర్ తీసుకుని మేము ఏదో డాక్టర్ మెడిసిన్ ఇచ్చినట్టే అనుకోండి. అంతే సార్. సో వాళ్ళకి మీరు అపాయింట్మెంట్ అయితే ఇస్తారు తప్పనిసరిగా. సార్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. సో చూసారు కదండి ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ చాలామంది అండి ఇప్పుడున్న దానికి ప్రతి పేరెంట్ మీరు చేసేటువంటి అతిపెద్ద మిస్టేక్ ఏదైనా ఉంది అని అంటే మీ పిల్లవాడికి సంబంధించినటువంటి వాటిల్లో జనరల్గా సతీష్ గారు లాంటి ఎక్స్పర్ట్స్ ఎవరైనా ఉంటే సలహాలు సూచనలు తీసుకొని అన్నా సరే ఇందులో వేస్తే బాగుంటుంది, పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది అనేటువంటిది, అంటే ఇంటెలెక్చువల్ కొన్ని టెస్ట్లు కూడా ఉంటాయి. ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా ఉంటే బాగుంటుంది. కొంతమంది ఇంట్రోవర్ట్స్ ఎక్స్ట్రోవర్ట్స్ ఇద్దరు ఉంటారు పిల్లలు. కొన్ని పర్ఫార్మెన్స్ మనం మెజర్ చేయలేము. బట్ డాక్టర్ సతీష్ గారు లాంటి వాళ్ళ దగ్గర ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉంటారో కొంత ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకుంటే మీ పిల్లలకి ఎటువంటి కెరీర్ అయితే బాగుంటుందనే దాని మీద అవగాహన అయితే డెఫినెట్గా వస్తుంది. మీరు కనుక డాక్టర్ సతీష్ గారిని అప్రోచ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ తీసుకోండి. అండ్ ఈ వీడియో లైక్ అండ్ షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.